ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు సందర్శకుల తాకిడి భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో విహారయాత్రలు చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాలకు పోటెత్తారు జనాలు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఉత్సాహంగా గడుపుతున్నారు. ప్రకృతి అందాలను తిలకిస్తున్నారు. అరకు, వనజంగి, మాడుగుల ప్రాంతాలు పర్యాటకులతో సందడిగా మారాయి. విశాఖ రైల్వే స్టేషన్లో అరకు ప్లాట్ఫామ్ జనాలతో కిక్కిరిసిపోయింది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు సందర్శకుల తాకిడి భారీగా పెరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, ఏదైతే విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి, అనంతగిరి, బొర్రా గుహలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలన్నింటిలో కూడా సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. ఒకవైపు విశాఖపట్నంలో ఉన్నటువంటి సాగర తీరం, కైలాసగిరి, ఋషికొండ ఇలాంటి ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ చలికాలంలో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించేందుకైతే ఆ పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వ్యూ పాయింట్స్ ఏవైతే ఉన్నాయి, వనజంగి, లంబసింగి, మాడగడ ఈ ప్రాంతాలకు అన్నింటిలో కూడా చేరుకునేందుకు 2 రోజులు అంటే శనివారం, ఆదివారం పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు క్రిస్మస్ సెలవులు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో పర్యాటకులు మరింత ఇక్కడికైతే వస్తున్న నేపథ్యంలో అటు రైల్వే స్టేషన్, సిటీ కాంప్లెక్స్ తో పాటు ఇతర ప్రైవేట్ వాహనాలతో వెళ్ళేటువంటి రోడ్డు మార్గం కూడా వాహనాలతో కిక్కిరిసిపోతుంది. ట్రాఫిక్ జామ్ కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా సందర్శకులు అయితే ఈ ప్రాంతాలను తిలకించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న నేపథ్యంలో కష్టాలు పడుతూ కూడానే ఆ ప్రాంతాలకు అయితే చేరుకొని అక్కడ ఉన్నటువంటి పర్యాటక అందాలను అయితే ఆస్వాదించడం జరుగుతుంది. ముఖ్యంగా బొర్రా గుహలు చూసుకుంటే బొర్రా గుహల దగ్గర నుంచి అనంతగిరి మీదుగా ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ అందరూ సందర్శించుకుంటే అదే మార్గంలో అరకు, పాడేరు వరకు చేరుకొని అక్కడి నుంచి లంబసింగ్ కూడా చేరుకుంటున్న నేపథ్యంలో అనకాపల్లి నుంచి నర్సీపట్నం ఘాట్ రోడ్డు, అదేవిధంగా శృంగవరం కోట నుంచి ఏజెన్సీ మీదుగా వెళ్తున్నటువంటి ఇదైతే అనంతగిరి రోడ్డు మార్గం కూడా పూర్తిగా వాహనాలతో ఎక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 3 రోజులుగా కూడా పర్యాటకులంతా కూడా ప్రాంతానికి చేరుకొని అక్కడ రాత్రి స్టే చేసి తెల్లవారుజామున 4 గంటలకి విపరీతమైనటువంటి ఎముకల కొరకే చలిలో కూడా లెక్క చేయకుండా ఈ వ్యూ పాయింట్ చూడడానికైతే సందర్శకులు వెళ్తున్న నేపథ్యంలోనే రద్దీ కూడా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మాడగడ, వనజంగి వ్యూ పాయింట్లకు వెళ్లేందుకైతే ఇరుకైన రోడ్లు ఉండడంతో ఈ ట్రాఫిక్ జామ్ మరింత ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సెలవుల అనంతరం కూడా తిరిగి ప్రయాణం అయ్యే నేపథ్యంలో విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది అయితే అక్కడ ఎదురవుతున్నప్పటికీ కూడా సందర్శకులు తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులకైతే అక్కడ ట్రాఫిక్ నియంత్రణ అనేది కష్టసాధ్యంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.